అంబేద్కరిస్టులకు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న తరుణం ఇది. మరి ఆయన గారు రాజ్యాంగాన్ని రాయడం వల్ల ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వము, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, మరి హక్కులన్నీ మరి రాజ్యాంగంలో 395 ఆర్టికల్లో 12 షెడ్యూల్ను పొందుపరిచి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి అనుక్షణం కష్టపడుతూ ప్రతిరోజు 18 నుండి 21 గంటలు శ్రమిస్తూ మరి ఈ మన మానవాళికి జీవన విధానాన్ని రూపొందించినటువంటి మహావేత్త మన అంబేద్కర్ గారు. మరి ఆ మహానుభావుడు 1891 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని మౌనే పట్టణంలో జన్మించడం జరిగింది. మరి రామ్జీ సక్పాల్, భీముబాయి దంపతులకు మరి 14వ సంతానంగా మన అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. ఆయన పుట్టిన నుండి కష్టాల కళల్లో సముద్రంలో కిరటాలకు ఎదురీగుతూ మరి పయనించేటటువంటి తరుణము మరి ఆయన ముందు ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టించింది. మరి స్కూల్ దగ్గర నుండి స్కూల్లో కూర్చోద్దామన్నా తరగతి గదిలో కూర్చోని పరిస్థితి. అంతేకాదు మరి కనీసం కటింగ్ చేసుకుందామన్నా కానీ ఆనాడు అసమానత చాలా విపరీతంగా ఉండడం వల్ల మరి బర్ల గొర్రెలకైనా మేము మరి క్షౌరం చేస్తాం కానీ నీకు చేయమని చెప్పేసి అవమానించినటువంటి తరుణం. స్కూల్లో పాఠశాలలో కనీసం నీళ్ళు తాగుదామన్నా బంట్రోతుకు వచ్చి ఆ నీళ్లు పోస్తే కానీ తాగని పరిస్థితి. మరి అన్ని కష్టాల్లో ప్రతి అనుక్షణం ఎక్కడ పోయినా కష్టమే. ఒక గుళ్ళోకి ప్రవేశం లేదు, ఒక బల్లోకి ప్రవేశం లేదు, సమాజంలో సంస్కృతంగా జీవించాలన్న ఒక స్వేచ్ఛ లేని ఆ యొక్క ప్రపంచము చాలా నిబ్బరపరిచింది అతను. దీనికి ఒకటే మార్గం, చదువనే వజ్రాయంతో ఏదైనా సాధించదనే దృఢ సంకల్పంతో మరి అంబేద్కర్ విషయంలో ఈ ఒక్కరోజే మాట్లాడడం చూస్తున్నా. నేను కూడా అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. అందరం కూడా కులాలు లేవు, మతాలు లేవు. అప్పట్లో ఉండే ఇబ్బందులు ఉండే, చాలా కష్టాలు ఉండే. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా కులాంతర వివాహాలు అనేటివి కూడా అంబేద్కర్ గారు రాసిన తర్వాతనే అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంకా మనం అందరం కూడా వాటిని ప్రతిరోజు కూడా క్లాసెస్ ఉండాలి. ఇక్కడనే మనము మన గ్రామంలో అంబేద్కర్ సర్కిల్ అనేది ఒకటి ఉంది, చదువుకోవడానికైతే ఉన్నది. కానీ ఇప్పుడు రాజేంద్ర అన్నట్టు కూడా ఎవరు కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారు. దానికి తగ్గట్టు సహాయ సహకారం తీసుకొని బుక్స్ కానీ ఏదైనా పేపర్లు ఏదో విధంగా అందరి సహకారంతో వాటిని ఇంకా చాలా మార్పులు రావాలి. మార్పులు వచ్చినాయి. 60-70% వరకు కూడా మార్పులు వచ్చినాయి. కులాంతర వివాహాలు లేవు, కుల మతాలు లేవు, రాజకీయాలకు అతీతంగా కూడా అందరం కూడా కలిసిమెలిసి పోతున్నాం. అయినా ఇంకా దీనికి బోధించు అని కొన్ని విషయాలు చెప్పింది కదా, అవన్నీ కూడా బోధన జరగాలి. ఆ కార్యక్రమాలు వేరే గ్రామాల్లో లేకున్నా మన గ్రామంలో మట్టుకు అది జరగాల్సిన అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. కులాలు, మతాలు ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, దాంట్లో ఏం తప్పు లేదు. మతాలకు అతీతంగా ఒక ఉదాహరణ చూసుకుంటే మనము కొన్ని ముస్లింల పేర్లు కూడా పెట్టుకుంటాం. నవాజ్ రెడ్డి అంటాము, జహాంగీర్ రెడ్డి అంటాము. కులాల్లో ఇవన్నీ అందరం పోతున్నాం. ఈ సంబంధించిన ఆ మందిరాల్లో పోతున్నారు, వాళ్ళు ఇక్కడ వస్తారు. లేదు మనము క్రైస్తవ మతం అందరికి పోతున్నాం, మన చర్చలకు పోతున్నాం. అన్నీ ఉన్నాయి. చాలా మార్పులు వచ్చినాయి. అప్పటికి ఇప్పటికీ అంబేద్కర్ గారు చాలా కష్టపడ్డమాట వాస్తవమే, నిజమే. అదంతా మనం స్ఫూర్తి తీసుకొని ఈరోజు మనమందరం కూడా కలిసిమెలిసి పోవడానికి ఉంది. అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే అంబేద్కర్ చెప్పినట్టు కూడా చదువు వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. చదువు అనేది ముఖ్యం, చదువుతోనే విజ్ఞానం వస్తుంది. కనుక అందరూ కూడా చదువు వైపు మన పిల్లలను, మన భవిష్యత్తు వాళ్ళందరూ కూడా చదువు గురించి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ మన గ్రామంలో కూడా ఉన్న భవనము అవకాశంగా తీసుకొని గ్రామ పెద్దలంతా సహాయ సహకారాలు తీసుకొని పుస్తకాలు, బుక్స్ అంబేద్కర్ గురించి ఏమున్నది మన దగ్గర? ఊరికి ఈరోజు మాట్లాడిపోతున్నాం, తర్వాత ఎవరు మాట్లాడలేదు. ఊరికి మాట్లాడడం తప్పితే ఏమీ లేవు. కనుక వాళ్ళు అన్నట్టు ఇప్పుడు పెద్దలు పంతులు మాట్లాడిండు, దానికి ఎవరైనా ముందుకు రావాలి.
కొంచెం జాగ్రత్తగా దాని గురించి చాలా విపులంగా మాట్లాడిండు. అవన్నీ తెలవాలంటే మనకు బుక్స్ కావాలి, చదవడానికి అవకాశం మనకు భవనం ఉన్నది, దాని అవకాశంగా తీసుకొని అందరు సహాయ సహకారాలు తీసుకొని ఆ వైపు మనం దృష్టి మళ్లించి మహనీయుడైన అంబేద్కర్ గారి ఆశయాలు మనం కొనసాగిద్దామని నేను ఆశిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఇచ్చేసిన గ్రామ పెద్దలు మా గౌరవనీయులైన జైపాల్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, మా శ్రీనివాసరెడ్డి గారు, మా రమేష్ గౌడ్ గారు, మా అన్న కుమార్ అన్న, మా కిష్టన్న, మా నర్సన్న, మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు మేము జయంతి చేస్తున్నాం వాస్తవమే, కానీ మారకచ్చిరా అంటే ఎడ్యుకేషన్ పరంగా మార్పు వస్తుంది. పటేల్ అన్నది వాస్తవమే. ఫస్ట్ ఎడ్యుకేషన్లో ఉండాలి. మనం అందరం ఎడ్యుకేషన్లో లేని పటేళ్ల బాధ ఏముందంటే వీళ్ళు చదువుకోరు, చేయరు. మనం చదువుకుంటే మనము వెనుకబడి ఉంటాం, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. ఎవరైనా సాయం చేస్తారు. ఆ రోజే అంబేద్కర్కు చేసిరు, ఈ రోజు ఎందుకు చేస్తారు. ఫస్ట్ ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళకు. ఎవరు చదువుతున్నారు ఎస్సీలల్లా, ఎవరు బాగా ఏ పిల్లగాడు బాగా చదువుతుండు, క్రమశిక్షంగా ఎట్లా ఉన్నారు అనేది వాళ్ళ ఎంక్వైరీలే ఉంటుంది. వాళ్ళకి ఎప్పటికి మీకు తెలియదు. నేనే పోయి చెప్తా, ఈశ్వరన్న ఓలనే చెప్తామన్నట్టు పలానా పిల్లగాడు ఇట్లుంటాడు అట్లుంటాడు అని. అందు గురించే మనం ఫస్ట్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి. ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్లో లేవు. ఆ రోజు అంబేద్కర్ గారినేమో గుడిలకు రానియలేడు వాస్తవమే. మరి ఈరోజు అన్నిట్లకు రానిస్తున్నారు కదా, గుళ్ళకు బడ్లకు. మనల్నే పెత్తనం మనకే ఇస్తుండు పటేల్. జైపాల్ రెడ్డి కావచ్చు, నరేందర్ రెడ్డి కావచ్చు, రా సంజీవయ్య రాగానే వెళ్ళాలి. వెళ్ళకపోతే మా శ్రీనివాసరెడ్డి పటేల్ అయితే తలుగుతారు, రా చెయ్యండి. తిరుపతిలో శ్రీశైలంలో పూజలు గిట మన ఎస్సీలమేనట. మరి మనం ఎందుకు వెనకైతున్నాం? చదువుట్లో లేదు. దయచేసి మీరు అందరు చదువుకుంటే బాగుంటుంది. ప్రతి సంవత్సరము చాలా గంభీరంగా చేస్తున్నాం, పెద్ద ఎత్తున పాల్గొంటారు. యువ కిషోర్ ఈ తేప బాగా పాల్గొన్నారు పట్టిలా. ఈ తేప ఎవరి మనసులో ఏముందో కానీ మా ప్రేమ్ కావచ్చు, మా జీవరత్నం కొడుకు కావచ్చు, మా సాలమాన్, మా దాసుకో, వీళ్ళంతా పిల్లలు బాగా కష్టపడి పొద్దున అందరూ ఎందుకంటే పెద్ద ఎత్తున ఉండాలి చేయాలని వాళ్ళు మా సామేలన్న కొడుకు కావచ్చు. ఎందుకంటే అరవిందును మేము చెప్పకుండా వచ్చేసిండు. చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే కొన్ని సందర్భంలో రమ్మంటే కొంతమంది రారు, కానీ ఈరోజు వచ్చినట్టే పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇది నాది కాదు. అంబేద్కర్ అంటే నేను నచ్చ మీకు, కానీ అంబేద్కర్ అయితే అందరివాడు కదా, అందరికీ నచ్చాలి కదా. నేనంటే నచ్చ మీకు. నా ప్రోగ్రామ్ ఉంటే రాకూడదు. ఇది అంబేద్కర్ది, అందరు రావాలి, అందరు పాల్గొంటే బాగుంటుంది. మీ అందులో మీకే లేదురా, నిన్ను ఓళ్ళు నచ్చకొచ్చినా జైపాల్ పటేల్ అంటారు. నచ్చకున్నా సరే అంబేద్కర్ కొరకు రండి, నా కొరకు రాకుండి. వాస్తవా నిజమా అవుతామా? అందరు పాల్గొంటే బాగుంటుంది. మనకి ఇప్పుడు ఫ్రీ చదువు గిట్ట ఫ్రీ ఉన్నది. ఈ స్కూళ్ళకు బుక్కులు ఇవ్వట్రి, చదువు లేదు, ఏం లేదు. ఆ బుక్కులు అటే ఇటే ఓళ్ళ తల్లిదండ్రులు గిట్ట అడగకచ్చిరు, పిల్లలను ఇష్టానుసారంగా తిరుగుతురు. దయచేసి మీరు అందరు పెద్ద ఎత్తున చదువుకొని మన ఊరికి, మన పెద్ద మనుషులకు మంచి గౌరవం పేరు తేవాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్లో చూపెట్టుండి. మీరందరు ఇప్పుడు మన దగ్గర చదువుకుంటందుకు ఉన్నది అంటున్నారు భవనం, అది వాస్తవం, అది ఉన్నది అందరిది. అది పోయి చదువుకోవచ్చు, బుక్కులు చదువుకోండి. బుక్కు లేకపోతే పటేల్కు చెప్దాం, పెద్ద మనుషులకు చెప్దాం, తెప్పిస్తారు, అన్ని చేస్తారు. మీరు చదివేటోళ్ళు లేరు, ఇక నన్నే చదువుమంటారు. మీరు నేను చదువుకోమంటున్నా, మీరేమో నన్ను చదువుమంటారు. కాదట్లా, మీరందరూ చదువుకోండి. పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి, యువ కిషోర్లకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ తేప బాగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా ఎంబడి ఉన్న బెల్ట్ గిట సత్యం కావచ్చు, దేవన్న, వీళ్ళందరూ పొద్దుగాల లేచాక మా మొగలయ్య బ్యాండ్ సహకారం అందరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోయిన సంవత్సరం చెప్తే మా ప్రవీణ్ రాడు, భయపడి రాలే, కానీ మా జయంతికి చెప్పకుండా మా జయంతి వచ్చేసాడు. చాలా సంతోషం. పెద్ద ఎత్తున పాల్గొంటే బాగుంటుందని పెద్దలు చూసి మనల్ని గౌరవంగా ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నారు. వాస్తవంగా వాళ్ళతో కొంచెం ఐక్యత వచ్చింది కానీ చదువులో లేవు బాధ. ఎడ్యుకేషన్లో చూపెట్టి పెద్దలు ఇంతవరకు మాకు సాయం చేసి మీరు వచ్చి ఈ ఎర్ర టెండర్లో నిలబడ్డందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీకు ఎప్పటికీ మా సంఘమే కాకుండా మా ఊరందరం మీకు రుణపడే ఉంటాం. పెద్దలం దయచేసి బతుకుంటే వచ్చే సంవత్సరం తప్పకుండా టెంట్ వేస్తాం, పెద్దలతోని అది మాట్లాడతాం. దీన్ని ఏం చేయాలి, ఏం కథ, మా జైపాల్ రెడ్డి పటేల్ దీన్ని మంచిగా చేపిస్తున్నాడు. అది గిట్ట యాద్ చేస్తున్నాయి. ఎందుకంటే నాకు అలవాటు ఉన్నదే ముఖంగా చెప్తాను. పటేల్కి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది పటేల్ చేపిస్తున్నాడు, బండలు వేస్తాడా, ఆయన ఏది ఉంటే గజ్జే దయచేసి అది గిట్ట తప్పకుండా చేస్తాడు. మనందరికీ హామీ ఇచ్చిండు. ఆయన సందర్భంలో అవుతుంది.
ఊరు మేమందరం మీకు కట్టుబడి ఉన్నాం, ఎప్పటికీ మీ వెంటనే ఉన్నాం, మీ పెద్దల వెంట. మేమైతే ఎక్కడ పోకూడలేదు. దయచేసి మీరు అంబేద్కర్ కొరకు కూడా బాగానే మాట్లాడిన పటేల్ ఎడ్యుకేషనే లేదు, వాస్తవం లేదు. దయచేసి చదువుకోండి, పిల్లలంతా చదువుకొని మనకేమన్నా ఆర్థికంగా వెనుకబడి ఉంటే పెద్దలకు చెప్దాం. నేను వచ్చి చెప్తా, నేను నచ్చకపోతే ఇంకోళ్ళు తోలుకపోండి పెద్ద మనిషి దగ్గరికి. దయచేసి మీరు అందరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతవరకు నిలబడ్డందుకు ఎండల మీకు పేరు మా టీచరు రవీందర్ సార్ గారు సాయం ఉండాలి. ఇలా మన పిల్లలను పిలుచుకొని ఏం చెప్తాడు, ఏం కథ, నెలకోసారా 15 రోజులకోసారా చెప్తే బాగుంటుంది. ఆయన టీచర్, ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్గా టీచర్ అయిన మంచిగా చదువుకొని కష్టపడి ఆయన లేక గిట్ట మీరు అందరు కావాలని మనసు పూర్తిగా కోరుకుంటూ అందరికి వచ్చిన వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.